ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ ఉగాది కానుకగా గ్రాండ్ రిలీజ్ కానుంది. ఇప్పటికే తెల్లవారుజామున 4 గంటల నుంచే బెనిఫిట్ షోలు పడ్డాయి. 10 ఏళ్ల క్రితం గబ్బర్ సింగ్ తో బాక్స్ ఆఫీస్ వద్ద సునామీ సృష్టించారు. అయితే పవన్ హరీష్ మరి ఈ కాంబో ఇప్పుడు మరోసారి ఎలా మ్యూజిక్ రిపీట్ చేసిందా, మ్యాజిక్ క్రియేట్ చేసిందా అనేలా ఉంది. అయితే ఇక అభిమానులు 1000 కళ్ళతో ఎదురు చూశారు ఈ సినిమా కోసం. మరి వారి ఎదురు చూపులకు ఫలితం దక్కిందా, బెనిఫిట్ షోలకు ఎలాంటి టాక్ దక్కింది అనేది, థియేటర్స్ వద్ద ఫ్యాన్స్ హంగామా ఏ స్థాయిలో ఉంది అనే విషయం మనం మరింత సమాచారాన్ని మా శ్రీకాకుళం జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ రాంబాబుని అడిగి తెలుసుకుందాం. ఎస్ రాంబాబు, చెప్పండి, అసలు ఉస్తాద్ హంగామా ఏ విధంగా ఉంది థియేటర్ దగ్గర? గగన్, అదే వెరీ గుడ్ మార్నింగ్. ఏదైతే ఉగాది కానుక ఏర్పడినటువంటి ఏదైతే రిలీజ్ అయిందో సినిమాకి సంబంధించి అయితే మాత్రం ఏదైతే ఫ్యాన్స్ మాత్రం చాలా సంబరాలు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది శ్రీకాకుళం జిల్లాలో. ఏదైతే శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి అన్ని థియేటర్లు కూడా ఒకేసారిగా అయితే ఈ షోని అయితే ప్రారంభించారు. ఈ నేపథ్యంలో అయితే శ్రీకాకుళంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ అభిమానులు అయితే మాత్రం భారీ స్థాయిలో అయితే మాత్రం సంబరాలు చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తాం ఏదైతే శ్రీకాకుళం ఉన్నటువంటి ఎస్ఎస్సి థియేటర్లో అయితే మాత్రం అభిమానులు సందడితో ఉంటే ఏదైతే సినిమా ఏదైతే బెనిఫిట్స్ సినిమా ముగించ అనంతరం అయితే బయటకు వచ్చారు. ఏదైతే పవన్ కళ్యాణ్ కటౌట్లకి అయితే మాత్రం వాళ్ళు పాలాభిషేకాలు చేస్తారు. అదేవిధంగా ఆర్తలు చేసి మాత్రం అభిమానులు అయితే మాత్రం కేరింతలు చేస్తున్న పరిస్థితి అవుతున్నారు. అదే విషయం పైన అయితే మనతో చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఫ్యాన్స్ ఉన్నారో ఫ్యాన్స్ అసోసియేషన్ తో మాట్లాడటానికి సార్ చెప్పండి, ఏదైతే ఉగాది కానుకగా పవన్ కళ్యాణ్ గారు భారీ హిట్ ఇస్తారని భావిస్తున్నటువంటి ఈ సినిమాని మీరు బెనిఫిట్ చూస్తున్నారు కాబట్టి ఎలా ఉందంటున్నారు? సినిమా టాక్ ఏంటి, అభిమానులకి మీరు ఏం చెప్పబోతున్నారు? మెగాస్టార్ అభిమానులుగా మేము పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు విజయంలో ఇది ఒక పెద్ద ఖాతాగా బ్లాక్ బాస్టర్ గా నిలుస్తుంది. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఉగాది వేదికగా ఉగాది రోజు నాడు ఉస్తాద్ భగత్ సింగ్ గా జన అభిమానులందరికీ అలరించడం ఎంతో అద్భుతంగా ఉంది. ముఖ్యంగా ఈ సినిమా ఈ రోజు ఉగాది ముఖ్యంగా సెట్ రుచులను ఏ విధంగా వేస్తుందో పవన్ కళ్యాణ్ లో ఉన్న అన్ని సెట్ రుచులు, యాక్షన్, ఎంటర్టైన్మెంట్, సాంగ్స్, డాన్సులు, కామెడీతో పాటు అన్ని కోణాలని ఒకే తెర మీద చూపించిన మా హరీష్ శంకర్ గారికి, మెగా డైరెక్టర్ హరీష్ శంకర్ గారికి మేము అందరూ మెగా అభిమానుల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదే చెప్పండి, ఏదైతే పాత గతంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఏదైతే ఉందో ఇప్పుడు కూడా సేమ్ అదే విధంగా చూపించారు అనేది మాత్రం అభిమానులు అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఖుషీలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడున్న పాటు కూడా ఒకేలాగా ఉన్నారన్న రీతిలో అయితే మాత్రం సినిమాలు కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన మీరు ఎలా భావిస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా అభిమానులు కోరుకుంటున్నారో, ఏ విధంగా ఉండాలనుకుంటున్నారో అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు అదే ఎమోషన్స్ తో, అదే కామెడీతో, అదే ఎంటర్టైన్మెంట్ తో తమ్ముడు, తొలి ప్రేమ సినిమాల్లో ఏ విధంగా కళ్యాణ్ గారు నటించారో, ఏ విధంగా అభిమానులతో చేసి మెగా రికార్డులు సొంతం చేసుకున్నారో అదే విధంగా కనబడడంతోనే మరో మెగా రికార్డు మా ఖాతాలో వచ్చిందని చెప్పి మేము గర్వంగా తెలియజేస్తున్నాం. పవన్ కళ్యాణ్ చూపించడంతో పాటు ఏదైతే సినిమా కంటెంట్ ఉందో అంటే గతంలో ఉన్నటువంటి సినిమాలకి ఇప్పుడు సినిమాకి భిన్నంగా ఏమి కనిపిస్తున్నారు? మీరు సినిమా చూసారు కాబట్టి అసలు ఏంటి కంటెంట్ ఏంటో, సినిమా నేపథ్యం ఏంటో? ఈ ముఖ్యంగా ఉస్తాద్ భగత్ సింగ్ లో లేని కంటెంట్ అంటూ లేదండి. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉంది, కామెడీ ఉంది, డాన్సులు ఉన్నాయి, ముఖ్యంగా ఎమోషనల్, సెంటిమెంట్ అన్ని రకాలుగా చెప్పాను కదా ముందే. ఉగాది పచ్చడి తిన్నట్టుగానే ఉంది సేమ్ గాని సినిమా అనేది అని చెప్పి తెలియజేస్తున్నాను. సార్ మీరు చెప్పండి, ఏదైతే పవన్ కళ్యాణ్ అభిమానులుగా మీరు చేస్తున్న చూశారు కదా, బెనిఫిట్స్ చూసారు, ఈ సినిమాలో అసలు మీరు నచ్చింది ఏంటి? అసలు ఆయనటువంటి అంటే యాక్టింగ్ తో పాటు సినిమా కంటెంట్ ఏంటంటే? నచ్చిన సీన్ అంటే సార్ సినిమాలో చెప్తానండి స్టెప్స్ కోసం. ఫస్ట్ ఒక 15 మినిట్స్ తర్వాత మూవీలో జరిగింది ఏంటంటే ఒక స్టెప్ అంటే ఏదండి, చాలా మంది 3 సాంగ్స్ ఉంటాయండి సినిమాలో. 3 సాంగ్లకి కుర్చీ మడత పెట్టే సాంగ్ కి అతను ఒక స్టెప్ వేస్తాడు మహేష్ బాబు. పవన్ కళ్యాణ్ ఈజీ చెప్తాడండి, 4 స్టెప్లు వేసి నేను ఇలా కాల్ ఎగరేస్తే అది ఒక స్టెప్. ఆ స్టెప్ కి మెగా ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు చూసి కూడా అతని స్టెప్స్ అనేది మనం చూసి చాలా మేమైతే ప్రతి ఒక్కరు ఆ చిన్న చిన్న స్టెప్స్ కూడా మేము చాలా ఎంజాయ్ చేసాము. మెగా ఫ్యామిలీ అభిమానులుగా ఏదైతే పవన్ కళ్యాణ్ సినిమా ఉగాది సందర్భంగా రిలీజ్ అయింది కాబట్టి అసలు ఏం అనుకుంటారో, అసలు ఈ ఉగాది పర్వదినాన్న మీ హ్యాపీనెస్ ఏంటంటే? అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు అండి. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు ఒక డైలాగ్ చెప్పారు, నాది ఎరగదీసే నక్షత్రం ఇచ్చి పడేస్తే గోత్రం అని. కానీ ఈ సంవత్సరం మా మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ అందరికీ బ్లాక్ బస్టర్ గోత్రం, రికార్డుల నక్షత్రంగా మెగా ఫ్యామిలీ వాళ్ళందరూ వరుస పెట్టి వస్తున్నారండి. త్వరలో రామ్ చరణ్ గారు కూడా వస్తున్నారు పెద్దతో. ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ అవుతుందని. ఇంతకు ముందే చిరంజీవి గారు వచ్చారు, ఇండస్ట్రీ హిట్ కొట్టారు. ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. ఆల్ ద బెస్ట్ అండి, హ్యాపీ ఉగాది. చెప్పండి, ఏదైతే పవన్ కళ్యాణ్ మనకి అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఏదైతే పార్టీతో పాటు ఆయన సినిమాలతో పాటు ఆయన ఏదైనా ఆయనకు అండగా ఉంటున్నటువంటి శ్రీకాకుళం జిల్లాలో అసలు ఈ రోజు ఈ సినిమా రిలీజ్ అయింది, దీనికి సంబంధించి బెనిఫిట్స్ కూడా చూస్తున్నారు అందరూ కూడా. ఎలా అనిపిస్తుందో అసలు సినిమాలో ఆయన యాక్టింగ్ ఎలా ఉంది, ఏదో సినిమాలో ఉన్నటువంటి కంటెంట్ ఏంటంటే?
గత పుష్కర కాలం నుండి పవన్ కళ్యాణ్ గారి నుంచి మా ఫ్యాన్స్ అందరం ఏ ఎలిమెంట్స్ తో చూడాలనుకుంటున్నాం అన్ని ఒకేసారి మా ఈ స్క్రీన్ మీద చూసాము. మా అందరికి చాలా సంతోషంగా ఉంది. ఈ ఉగాది రోజు మాకు పవన్ కళ్యాణ్ గారు మాకు చిరు కానుక ఇచ్చినట్టు అయింది. అలాగే ఈ మీ అందరికీ ఈ పరాభనామ సంవత్సర శుభాకాంక్షలు. కానీ మా మెగా ఫ్యాన్స్ అందరికి మెగా పవర్ స్టార్ నామ శుభాకాంక్షలు అని అనుకుంటున్నాను. ఎందుకంటే మొన్న మెగాస్టార్ చిరంజీవి గారు ఇండస్ట్రీ హిట్ ఇచ్చారు. అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఒక ఇండస్ట్రీ హిట్ వచ్చింది. ఇంకా నెక్స్ట్ రామ్ చరణ్ గారు వచ్చి పెద్దతో బ్లాక్ బాస్టర్ పెళ్లి సంచలనం సృష్టించబోతున్నారు. అందుకే మా మెగా ఫ్యాన్స్ అందరూ ఈ మెగా పవర్ స్టార్ నామ సంవత్సరంగా మేము అనుకుంటాం. ఇది ఒక విధంగా పొలిటికల్ రాజకీయంగా బిజీగా ఉంటూ ఇదే సినిమాలో నటించడం పైన అంత నీట్గా ఉంది కదా ఏంటో అంటుంది. మీరు అడిగింది కరెక్టేనండి. మీరు ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. అతను 2 పడవల మీద ప్రయాణం చేస్తూ అటు ప్రజాసేవలను ఇటు ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేయకుండా సినిమాలు చేస్తూ కూడా మా అందరినీ ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేయకుండా సినిమా తీసి ఈ రోజు అతని బిజీ షెడ్యూల్ లో కూడా కొన్ని డేస్ ని ఈ సినిమాకి వెచ్చించి మా అందరినీ చాలా సాటిస్ఫై చేశారు. అలాగే ఇంకా అటు ప్రజాసేవ చేస్తూ మాకు సినిమాలను అందిస్తూ మమ్మల్ని ఉత్సాహపరుస్తారని మరి కోరుకుంటున్నాం. ఇది గగన శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే పవన్ కళ్యాణ్ అభిమానులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. రైట్ రాంబాబు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.